అని చేస్తుంది. అలానే బహుశా ఎప్పుడైనా నది ఇలా పొంగింది అంటే ఎక్కడో ఎవడో ఏదో తప్పు చేస్తుంటాడు, దానివల్ల ఈ రకమైనటువంటి చికాకు ఆ నది మా తల్లికి ఏర్పడ్డది. బహుశా ఇగో ఇలాగ మళ్ళీ ఇలాంటిది రావడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది, మీ మందిరం పూర్తవుతోంది అనుకోండి. కనీసం ఇక్కడ ఇలాంటి ఒక చిన్న గ్రామం ఉంది అనే విషయం ఎంతో మందికి ఇప్పుడు ఇలాంటి చోట్ల వాళ్ళు రాగలుగుతున్నారు కదా. ఆ రకంగా జనానికి బహుశా ఏదో చేయడానికి ఇలా జరిగింది అని మనం సమాధానం చెప్పుకుందాం. మనం ఎప్పుడు కూడా ప్రకృతిని కానీ దేవుణ్ణి కానీ నదిని కానీ మనం ఏమి కఠినంగా మాట్లాడవద్దు, అలాంటిది కూడదు. మంచిగా మనం తిరిగి మన జీవితాల్ని సరైన మార్గంలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన వికాస తరంగిణి ఈ సేవా కార్యక్రమాల్ని ఇక్కడ మీకు కొంత, అలాగే ఇక్కడ ఉండేటటువంటి మీ పశు సంపద పరిరక్షణ కోసం కొంత, మీకు ఉండేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ భావన చక్కగా